అంగుష్టాసన అంటారు. బాగుందా? మరి దీని దాని అయితే పెడితే ఎక్కువ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ నొప్పి అవుతుంది. మళ్ళీ దానికి మీరు ఏం చేయాలి? మళ్ళీ అయితే వజ్రాసన. ఇప్పుడు సుఖంగా కూర్చోండి. ఎవరైతే కోటి విద్యలు కాబట్టి ఎంత ఇంపార్టెంట్ చూడండి. దాన్ని మనం ఏం చేస్తున్నాము? మనసు ఎక్కువగా ఉంటుంది, బుక్క పెడుతుంటాం, ఫోన్ వస్తుంటుంది, ఫోన్ ముడతాం, మళ్ళీ అడుగు పెడతాం, మళ్ళీ దాని నుంచి రొట్టెను అన్నమో చెంచునో చేస్తాం, మళ్ళీ పదార్థం వేసుకుంటాం, డ్రై అయితే చేతిలో కొట్టేసుకుంటాం, అది ఎండాకాలంలో పెడతాం. ఫోన్ ముట్టకుండా భోజనం చేస్తున్నామన్న చేయలేము. ఫోన్ 80% భోజనం స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ దాకా ఫోన్ ముట్టము అనేవాళ్ళం. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు, ఇంతకు ముందు 80% ముట్టకూడదు. రైట్ సార్, చాలా సంతోషం. ఇప్పుడు అదే మెయింటైన్ చేయండి. మనం వెనుక పెట్టుకోవాలి, బోర్డు నుంచి పెట్టండి. ఒకవేళ రాత్రి అయితే కూడా కదా ఆ వెలుతురికి సైలెంట్ మోడ్లో పెట్టినా సరే అది లైట్ వెలుగుతుంటుంది, ఒక వాడు మోతుంది మనసు. ఆ బోర్డు నుంచి పెట్టేసేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా మీరు భోజనం పైన మనసు పెట్టండి. ఎందుకంటే వేస్ట్ అయింది, ఆ వేస్ట్ వెళ్ళిపోయినా పర్లేదు, కానీ వెళ్ళిపోకుండా చక్కగా ఉంది. అయితే లోపల పేరు ఇంటెస్టైన్స్ చిన్న అయిపోతే ఈ మూల దగ్గర ఆగుతుంది. అక్కడ నుంచి ఏమైపోతుంది? గిన్నెలో పెట్టినాము, 2వ రోజు తీయండి, కొద్దిగా మారుతుంది, 3వ రోజు తీయండి, కొంచెం 4వ రోజు చూడండి, చూడండి అన్నమే ఏ పదార్థం కొద్దిగా ఎక్కువ తక్కువ అంతగా ఉంది. అదంతా కూడా ఏంటంటే మన యొక్క ఉన్నతికి మిస్యూజ్ కాకుండా చూసుకోవాలి. ప్రతిదీ కూడా ఇప్పుడు అనుభవం కూడా ఎంత 1 2 3 4 5 ఇది అంగుష్టాసన. 6 7 8 9 10 అంతే. 5 సెకండ్స్ లో అయిపోవాలి దాని యొక్క వ్యూడు. ఇది వజ్రాసనం ఒక 10 మినిట్స్ చేసినా సరే అది మాక్సిమం 10 సెకండ్స్. 10 సెకండ్స్ దాని యొక్క అడిగి దూరం చేస్తుంది అంతే. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఏంటంటే దాంతోనే విపరీతమైన తీసుకొని ఆ ఇబ్బంది దూరం చేసుకోవాలి. ఇది మీరు చేసేటువంటి ఇబ్బంది. ఓకేనా? మెడ నొప్పి ఉందా? ఓకే. అయితే మెడ నొప్పి ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ కొన్ని తొండు పట్టుకోండి. ఇట్లా ఆ తొండును పట్టుకోండి. ఎట్లా ఉంటుంది? ఆ తొండ వంకాయకు కిరీటం లాగా ఉంటుంది, కింగ్ ఆఫ్ ద ఆల్ వెజిటేబుల్స్. కానీ బాగా నష్టం చేసేది కూడా అది. అందుకే చాలా మందికి పైసలు చాలా మంది తినరు కదా. ఏది టేస్టో ఎక్కడ పెట్టాలి? నాభి ఉంది కదా, నాభి కొంచెం కింది, అబ్డామిన్కి వెంటనే పెట్టండి. గాలి తీసేయండి మొత్తం, ఫార్వర్డ్ పెట్టింది ఎంతవరకు అంతవరకు. తల వంచకుండా నడుము మాత్రమే వంచాలి. నుంచి అనుకూలమైన వల్ల చేయండి. తల పైకే ఉండాలి. చూడండి ఏం చేస్తున్నారు చూడండి. ఇది ఏమైపోతుందంటే మీరు వంచండి ఇంత వంగి, ఇది ఇంకా వంగనే లేదు. ఇట్లా అయితే ఇట్లా ఉంచి డైరెక్ట్ బాడీని వంచండి. అంటే ఏమైంది? తల కరెక్ట్ అదే యాంగిల్, తల యొక్క పొజిషన్ చేంజ్ కాలేదు, ఇదే ఇంతే. ఇంకా పై ఒక 10 సెకండ్స్ స్టే చేయండి. మామూలు శ్వాస ఏం జరుగుతుంది గమనించండి. రైట్, మెల్లగా శ్వాస. ఓకే. వజ్రాసనం వేయలేని వాళ్ళు వజ్రాసనం చేస్తే అనుకూలంగా మోకాలు ఉంటున్నామంటే ఈ విధంగా చేయవచ్చు. ఓకేనా? ఇది యోగ ముద్రాసనం అంట. ఎక్కడ పెట్టుబడ్డది? చేసి చూడండి, కాలు తీసేయాలి, మెల్లగా నడుము వంచాలి. ఎంతవరకు వస్తుంది అంతవరకు వంచండి. అట్లే వంచండి, అందరూ వంచండి. ఇక్కడ మామూలు శ్వాస, మెల్లగా పైకి రండి, నెమ్మదిగా యోగ ముద్రాసన. ఇప్పుడు లోపలికి పోయినప్పుడు శ్వాస జరుగుతున్నప్పుడు లోపల ఏం ఫంక్షన్ అవుతుంది గమనించారా? మనసు ఎక్కడికి పోదు, మనం ఎక్కడ అవుతుందో ఆ ఫంక్షన్ ఎట్లా జరుగుతుంది. దానివల్ల అన్నెసరీ ఫ్యాట్స్ దూరం అవుతుంది. ఎవరికైతే బొద్ద బాగా కావాలో వాళ్ళు చేయొద్దు, మొత్తానికి గ్రహణం చేయాలి. అసలు నిజానికి పొట్ట ఉండాలా లేదా? ఇది దేనికంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? వస్తుంది, ఆ స్ట్రక్చర్ వస్తుంది. రోజు చేస్తే మళ్ళీ మొదలు దూరం అవుతుంది, మెల్లగా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇట్లా ప్రతి పార్ట్ డెవలప్ చేసుకోవడానికి కొన్ని ఇది
సూక్ష్మక్రియ లోపల వస్తుంది, ఆసనంలో కూడా వస్తుంది, సూక్ష్మక్రియలో ఏది దాని లోపల కూడా వస్తుంది. నెక్స్ట్ ముందు వంగినాం కదా, ఇప్పుడు మళ్ళీ అంకుశాసనకి రండి. మాట్లాడదు. ఆ తర్వాత రెండు చేతులు నడుము పెట్టండి, వెయ్యి నడుము పైన పెట్టాలి, మెల్లగా పైకి శ్వాస నింపండి. వెనక్కి వెనక్కి నింపుతూ వెనక్కి, పైకి చూడండి, వెనక్కి చూడండి, రిలాక్స్. నోరు తెరవద్దు, నోరు తెరిస్తే దూరం పోతాయి. కమ్ బ్యాక్ డౌన్, మళ్ళీ కూర్చోండి. ఉష్ట్రాసన, ఇది నిజముఖకు రివర్స్ యాక్షన్ జరుగుతుంది, మెడకు రివర్స్ యాక్షన్ జరుగుతుంది కదా, హాయిగా ఉంటుంది. ఓకే, నోరు తెరవకుండా చేయాలి. దేంతోనే మరి చేయాలి? శ్వాస చెవులతోనా కళ్ళతోనే? దగ్గర టాప్స్ పెట్టి మెల్లగా శ్వాస నింపండి. మళ్ళీ అదేవిధంగా కనపడుతున్నారు వెంటకి పొజిషన్లో ఉన్నప్పుడు కనపడాలి. మళ్ళీ ఒకసారి సేమ్ పొజిషన్. సరే దీంట్లో పొజిషన్ పెట్టండి, కట్టుకోండి. పాయి వెనక్కి చూడండి, పొజిషన్లో వెనక్కి చూడండి. కనబడుతుంది ఎవరైనా? బ్యాక్ పైకి ఎలా ఉంటారు? రిలాక్స్, కమ్ బ్యాక్. చక్కగా 7 బ్రీత్ ఇన్, వచ్చింది. కాకపోతే నోరు తెరవకండి, రిలాక్స్. వచ్చిందా? వస్తే అన్ని చేయగలుగుతారు, ఎందుకంటే ఇది పాదాంగుష్టాసనం. పాదాంగుష్టాసనం, ఓకే, పాదాంగుష్టాసనం. చేతులు చక్కగా నమస్కారం స్థితి, పైకి ఎంకలింగ్ చేయండి, ఉల్టా చేయండి, పైకి చూడండి, కళ్ళు మూసుకోండి, బ్యాలెన్స్ కంట్రోల్ చేయాలి. కాదు, కళ్ళు మూసుకుంటే పడిపోతాం కదా. క్రాస్ జస్ట్ ముందు తప్పకుండా డైరెక్ట్ ఫోల్డ్ చేయండి. ఇట్లా మంచిగా హాయిగా కూర్చుంటాం కదా, రాణిలాగా రాజులాగా కూర్చుందా, హాయిగా ఓకే కదా. ఆమె రైట్ హ్యాండ్ పైకి పెట్టండి, ఫోల్డ్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి తీసుకోండి, ఆ రెండు కలపండి. ఓ మాట్లాడండి, మాట్లాడండి, కలపండి. ఎట్లా కలపాలి? ఇదిగో లెఫ్ట్ హ్యాండ్ పైకి, రైట్ హ్యాండ్ కిందికి. ఇది కొంచెం రైట్ హ్యాండ్ అన్నట్టు అందరు ఎందుకు వాటర్ రైట్ సైడ్ వాటర్ కాబట్టి అందరికీ కొద్ది రోజులు అనిపిస్తుంది మంచి. ఓకే, చక్కగా ఇంకా ఏది పడుతుంది, ఎప్పుడు పడ్డప్పుడు తింటున్నామా లేదు. సూర్యుడి యొక్క వెలుతురికి మన యొక్క జఠరాగ్నికి సంబంధం ఉంటుంది. అర్థమైందా? ఈ రోజు నుంచి రాత్రి 7 గంటల తర్వాత భోజనం చేయను. పాలన పోషణ లేదు కదా, కుటుంబ పోషణ ఉందా, ఇంకా డబ్బు సంపాదించింది ఉందా, ఏం లేదు కదా. ఇక్కడ నువ్వు 7 గంటల కాలేజ్ ఉందా? అర్థమైందా? ప్రతిదానికి డిసిప్లిన్ అనేది కార్యం. ఆ కార్యానికి ప్రతి కార్యానికి ప్రతి కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఇది భవనం అనే కార్యం. దీనికి ఏముంది? ఫౌండేషన్ కావాలి కదా. ఫౌండేషన్ లేకపోతే ఆగనే ఆగదు, కట్టనే కట్టు. ఒకటి కడుతుంది, ఒకటి కూలిపోతుంది, గాలి బాగా కూలిపోతుంది. ప్రతి కార్యానికి కారణం ఉంటుంది. కాబట్టి ఇది కూడా డిసిప్లిన్ అనేటువంటి భవనానికి ఫౌండేషన్ అనేటువంటి టైం మేనేజ్మెంట్ ఉండాలి.
సమయ పాలన ఎక్కడైతే ఉంటుందో క్రమశిక్షణ వద్దన్నా సరే ఉట్టి పడుతుంది మీ లోపల. చాలు, మీరే కాదు ఎందరో మరి స్నాక్స్ అంటారా, కాఫీ టీ పాలు, కాఫీ టీ మానేసి మీ యొక్క ఫ్యూచర్ లైఫ్ మంచిగా ఉండాలనుకుంటే బజార్లో దొరికేటువంటి కాఫీ కానీ టీ కానీ మానేసేయండి. పాలు తాగద్దు, పాలు తాగండి వద్దంటే, పాలు తప్పనిసరి తీసుకోండి. కొందరికి పడని వాళ్ళు ఊరుకోండి అంతే, అందరికి పడాలని ఏం లేదు. రైట్ లెగ్, రైట్ అప్, రైట్ అప్ సైడ్, మీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, తీసుకొని అంటే లాక్ చేయండి. మీ రైట్ హ్యాండ్ ఎంత పెట్టండి. ఇది నడుము సన్నం కావడానికి బాగా ఉపయోగపడుతుంది. నడుముకి పక్కన ఉన్న ఫ్యాట్స్ దూరం కావడానికి వేరే అర్థం వచ్చింది. రైట్ లెగ్ పెట్టాము, లెఫ్ట్ లెగ్ స్ట్రైట్ ఉంది. రాసి సపోర్ట్ తీసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్ తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ బ్యాక్, లెఫ్ట్ ఎల్బో రైట్ లెగ్, రైట్ బ్యాక్, राइट स्ट्रेट कर, जहाँ लगा वहाँ पर, इधर से नहीं, इधर से, लेफ्ट है ना, राइट नहीं लगा वाले तो गाड़ी वाले शक्ति पड़ी, राइट पहले से माली या पोजीशन, माली राइट साइड ब्रीथ आउट, इंत वेले तक मैंने की, ब्रीथ इन मिडिल, अगेन ब्रीथ आउट राइट साइड, breathe in middle, okay, next right, mali change and leg change and breathe in, mali breathe out, ఇది మోకాళ్ళకు breathe in, breathe out, breathe in, breathe out. బాగా రుద్దేసేయాలి. ఆ రుద్దేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. ఇక తర్వాత మీరు ఖర్చు పోవడం, ఓకేనా? చక్కగా ఉంచండి. మీరు ఉత్కంగా ఉన్నారు కానీ మీ మనసు పోయింది, అంతేనా? ఇంటికి వెళ్ళిపోయి సరే మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈరోజు చెప్పిన సిట్టింగ్ ఆసన్స్ అవుతున్నాయో అవి ప్లస్ ఫండమెంటల్స్ ఏమైనా అవుతున్నాయో అవి తప్పనిసరిగా పాటించండి. లైఫ్లో అందరికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా అవసరం. మనం ఒక్కమే కాదు, ఎవరెవరు ఏ రంగంలో ఉన్నో వాళ్ళందరూ కూడా ఇవి అవసరం. పంట అంటే కృషి చేసే వాళ్ళు కూడా, వ్యవసాయదారులకు కూడా అవసరం, ఉద్యోగస్తులకు అవసరం, వ్యాపారస్తులకు అవసరం, సేవకులకు అవసరం, రాజకీయ నాయకులకు అవసరం, స్టూడెంట్స్కి అయితే తప్పనిసరిగా అవసరం, ఓకేనా? చక్కగా ఉంచండి. ఇది చేసేటప్పుడు ఏంటంటే ఎట్లాగూ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఇట్లా పెట్టండి, ఇంత సింపుల్గా. దీని పేరు సహజ ముద్ర అంటారు. ఏంటి? సహజ ముద్ర. బయట కాదు, చక్కగా ఉంచండి. ఈ సహజ ముద్ర లోపల మెల్లగా వదలండి. తీసుకోండి, వదలండి. Breathe in, breathe out, breathe in. కళ్ళు మూసుకోవాలి, close your eyes, breathe out, breathe out, slowly breathe in, relax. ఓకే, బ్రీతింగ్ అన్న తర్వాత రిలాక్స్ అంటే మైండ్ మీద వదలవలసిన పని లేదు. మన బాడీ ఎంత అవుతుందో స్టోర్